ఆబాలగోపాలాన్ని అలరించే విజ్ఞాన వినోద నీతి కథా సాగరం పంచతంత్రం. అనగనగా ఒక రాజు పేరు సుదర్శనుడు. సత్యము, ధర్మము, న్యాయము, శాంతి, అహింస, నీతి అనే 6 సూత్రాలను తాను ఆచరిస్తూ తన ప్రజల చేత పాటింపచేస్తూ యథా రాజా తథా ప్రజ అన్న ఆర్యోక్తిని నిజం చేశాడు. ఇన్ని సద్గుణాలున్న ఆ రాజుకి 3 కుమారులు. ఆ 3 నిరంతరం ఆటపాటల్లో మునిగి తేలుతూ చదువు పట్ల ఆసక్తి లేక మందమతులుగాను సోమరిపోతులుగాను అయ్యారు. వారి అల్లరి భరించలేని రాజగురువు ఆ 3 రాజుగారి వద్దకి తిరిగి తీసుకువచ్చేసి, మందమతులైన ఈ 3 ప్రయోజకుల్ని చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఈ 3 సుంఠలు ఈ జన్మకి బాగుపడరు అని తేల్చి చెప్పేశాడు. రాజగురువు మాటలకి ఉక్రోషపడిన 3 తమ తండ్రితో, చదువుకోవాలని గొప్పవాళ్లం కావాలని మాకు ఉంది, కానీ గురువు చెప్పే విద్యలేవి మాకు అర్థం కావడం లేదు. అర్థం కాని చదువు వ్యర్థం కదా. మాకు అర్థమయ్యేలా పాఠాలు బోధించే గురువుని నియమిస్తే చదువుకుని మీ కలల్ని మేం నిజం చేశాం. కేవలం శాస్త్ర పాండిత్యం కాకుండా సందర్భోచిత సామర్థ్యం గల పండితుణ్ణి మాకు గురువుగా నియమించండి అని చెప్పారు. ఇక్కడ సందర్భోచిత సామర్థ్యం కలిగిన పండితుడా, అలాంటి వాడు ఎవరైనా ఎక్కడైనా ఉన్నాడా అని అడిగాడు రాజు మరుక్షణం. అప్పుడు ఉన్నాడు అంటూ ఒక రామచిలక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలి, మా గురుదేవులు విష్ణు శర్మ గారు ఉన్నారు. ఆయన మహాపండితుడే కాదు, సందర్భోచిత పరిజ్ఞానం కలిగిన మహామేధావి. మా ఆశ్రమంలో నా వంటి పక్షులకు, జింకలకు, కుందేళ్లు, కోతులు, కుక్కలు, కప్పలు, కాకులు ఇలాంటి జంతువులకి అందరికీ ఆశ్రయమిచ్చి మేము ఎలా కలిసి జీవించాలో చిటి పొటి నీతి కథల ద్వారా మాకు నేర్పుతూ ఉంటారు. పక్షుల్ని, జంతువుల్ని జ్ఞానవంతుల్ని చేయగలిగిన మహానుభావుడికి మిమ్మల్ని సకల శాస్త్ర కోవిదులుగా తీర్చిదిద్దడం ఒక సమస్య అనేసి తుర్రున ఎగురుకుంటూ తిరిగి వెళ్ళిపోయింది. చిలకమ్మ, ఆగమ్మా, మేము వస్తున్నాం. మీ గురుదేవుల్ని ప్రార్థించి విద్యాబుద్ధులు నేర్చుకుంటామంటూ రాకుమారులు 3 చిలకమ్మ వెనక విష్ణు శర్మ ఆశ్రమానికి పరుగులు తీశారు.